అగ్రహారం కథలు. ఈ కథా సంపుటిని రచించిన వారు వేదుల సుభద్ర గారు. ఆవకారాలు, మనకారాలు, తెలుగు భాషాలంకారాలు, నుడికారాలు, కొండకొచో రవంత అహంకారాలు అన్నీ ఉన్నాయంటారు మన అగ్రహారాలలో. వీటితో పాటే చెప్పుకోవలసినవి మరో 2 కారాలు. మొదటిది ఆవకాయ కారాలు. రెండో దాన్ని గురించి కథ చివర్లో చెప్పుకుందాం. ఆవకాయ అనగానే ఆహా అన్నే ఆంధ్రులుంటారా? ఈ రోజుల్లో లాగా అంగట్లో దొరికే ఆవపిండి కారాలు కొనేసి ఆ చేత్తోనే మార్కెట్లో కొట్టించిన ముక్కలు నూనెతో కలిపేసి జాడీకెత్తేస్తే ఆవకాయ అయిపోవడం చూసి ఓ 10 ఏళ్ల పిల్లాడు కూడా ఓస్ ఇంతేనా ఆవకాయ అంటే నేను పెట్టేయగలను అనుకోవడం కాదు. అగ్రహారపు ఇళ్లల్లో ఆవకాయ అంటే, అందులోనూ అన్నపూర్ణమ్మ గారింట్లో, వారింట్లో పెట్టే ఆవకాయ ప్రత్యేకతే వేరు. అందరికీ పంచడానికే ఆవిడ దాదాపు 4-5 కేజీలు పెడతారంటే పెద్ద ఆశ్చర్యం లేదు. అన్నపూర్ణమ్మ గారిది లంకంత ఇల్లు. 10-12 గదులు, పెద్ద పెద్ద నడవలు, మండువాలు, సావళ్ళు, ఇలా చాలా ఆర్భాటంగా ఉంటుంది. 4 కొడుకులు, 5 కూతుళ్ళు. కొడుకులందరూ అక్కడే ఉంటారు. ఒక్క ఆఖరతను మాత్రం కాలేజీలో పనిచేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ భూమి పాడి చూసుకుంటారు. లెక్కలేనన్ని పొలాలు, మామిడి కొబ్బరి తోటలు, 15 పైనే ఆవులు ఎడ్లు, 4 బళ్ళు, ఇలా బోలెడంత ఆస్తి. వారింట్లో ఆవకాయ ఆవిడ పెద్ద కోడలు రాజ్యలక్ష్మిల ఆధ్వర్యంలో జరుగుతుంది. రాజ్యలక్ష్మికి చాలా చిన్నప్పుడే పెళ్లి అయింది. తల్లి లేని ఆమెకి అమ్మైనా అత్తైనా అన్నపూర్ణమ్మే. తల్లి పిల్లి వెనక పిల్లి పిల్లల ఆవిడ వెనకాలే తిరుగుతూ ఇంటా బయట ఎంతో మంచి పేరు తెచ్చుకుందావిడ. వారింట్లో ఏ మహిముందో మనం పెడితే ఆ రుచి రానే రాదు. వారి కుటుంబం అంత బావుంటుంది వాళ్లు పెట్టే ఆవకాయ అనుకుంటారు ఆవిడ చేతి ఆవకాయ తిన్న వాళ్ళందరూ. అన్నపూర్ణమ్మ చాలా నిక్కచ్చి అయిన మనిషి. ప్రతి కోడలు అత్తవారింటికి రాగానే ఆవిడ చెప్పే మాట ఒకటే, చూడమ్మా, కలుపుకోవడం కష్టం, విడిపోవడం చాలా తేలిక. కలిసి ఉంటూ మనసుని విడివిడిగా ఉంచుకోవడంలో అర్థం లేదు. మన ఇంట్లో నీకెలా కావాలంటే అలా ఉండొచ్చు. కష్టం పంచుకుంటే తరుగుతుంది, సుఖాన్ని పంచుకుంటే పెరుగుతుంది. నీకెప్పుడు ఏం కావాలన్నా చక్కగా ధైర్యంగా అందరితో చెప్పు. మనసులో ఒకటి పైకి ఒకటి ఉంచుకోవడం కన్నా అదే మంచిది అని. ఎప్పుడూ ఆ ఇంట్లో కలతలు రాలేదని కాదు, కానీ వచ్చినా సరే కలిసి పరిష్కరించుకునేవారంటే బావుంటుంది. ఇంటి పెద్ద కృష్ణమూర్తి గారు వానమబ్బుల నిదానంగా ఉంటారు. చల్లగా చిరుజల్లులు కురిపించినట్టే మాట్లాడతారు. వేసవి రాగానే ఇంట్లో ఆవకాయల గురించిన చర్చ మొదలవుతుంది అన్నపూర్ణమ్మ గారి ఆధ్వర్యంలో. ఆవిడ కోడళ్ళు రాజ్యలక్ష్మి, గిరిజ, రామలక్ష్మి, సుగుణ కలిసి ఏవేవి ఎంత పెట్టాలో, దానికి ఏం కావాలో అన్నీ లెక్కలు వేసుకుంటారు. అత్తయ్య, మా అక్క అత్తవారింట్లో నిరుడు కొత్త రకం ఆవాలుట, చిన్నవిగా ఉండి చాలా బావున్నాయిట. వాటితోనే ఆవకాయ పెట్టారుట. 3 నెలలైనా సరే ఆవఘాటు తగ్గలేదుట. ఆఖరి కోడలు సుగుణ అంది. సరే పోనీ అదీ చూద్దాం. రాజ్యం, రాంబాబుకి చెప్పు, ఆవాలు మిరపకాయలు తెప్పించమను అని పెద్ద కోడలు రాజ్యలక్ష్మితో చెప్పిందావిడ. సుగుణకి అన్నీ తనే ముందు తెలుసుకోవాలని, అందరికంటే ముందు చేసేసి మెప్పు పొందాలని చాలా సరదా. ప్రతి దానిలో అందరితోనూ పోటీ పడ్డం, తన మాట నెగ్గకపోతే ఉక్రోషపడడం, అలగడం ఆవిడ నైజం. చిన్నపిల్లలాంటి మనస్తత్వం. అదీ కాక బొత్తిగా 5వ క్లాస్ కూడా చదువుకొని తోటి కోడళ్ల కంటే ఇంటర్ దాకా వచ్చిన తనకి చాలా తెలుసనే ఆవిడకో నమ్మకం. నిదానంగా ఉంటూ ఆలోచించి జాగ్రత్తగా ఇంటి పనుల్లోనూ అది. అత్తగారికి తల్లో నాలికలా ఉండే పెద్ద తోటి కోడలు రాజ్యలక్ష్మి అంటే చాలా ఇష్టం ఉన్నా కొద్దిగా కోపం అప్పుడప్పుడు. ఎందుకంటే ఇంటిల్లి పాది పొద్దున్నే లేస్తే ఆవిడ మీదే ఆధారపడతారు. పనికైనా మాటకైనా పిల్లలు దొడ్డమ్మ అని ఆవిడ కొంగు పట్టుకు తిరుగుతారు. మరుదులు సరే సరి. మిగిలిన 2 తోటికోడళ్ళు కూడా మా అక్కయ్య అంటూ ఎప్పుడూ ఆవిడ అన్నమాట దాటరు. చీకటితోనే అత్తగారితో పాటు లేచింది మొదలు పొద్దుపోయే వరకు అందరి అవసరాలు పేరు పేరున చూస్తుందావిడ. అంతేకాక పనివాళ్లని
పాలేళ్లని కూడా సొంత మనుషుల్లా చూస్తుంది. సాయంత్రం పిల్లల్ని దగ్గర చేర్చుకుని కథలు కబుర్లు చెబుతూ మల్లింట్లో ఆకులు దూయటం, మంచాల నవార్లు బిగించడం, తులసికోట చుట్టూ చిన్న చిన్న ముగ్గులు పెట్టించడం ఇలాంటి పనులు చేయిస్తుంది. ఎలాగైనా మీకు పెద్దక్కయ్య అంటేనే చాలా ఇష్టం, మేమందరం మీకు లెక్కే లేదు అంటుంది సుగుణ అన్నపూర్ణమ్మతో అప్పుడప్పుడు. నీ మొహం, నాకు మీ అందరూ ఒకటే, అందరికంటే ముందు వచ్చింది కదా, అందుకే అలవాటుగా రాజ్యం పేరు నోటికొస్తుంది ఎక్కువగా, అంతే పిచ్చిపిల్ల అంటుంది నవ్వుతూ. విషయాన్ని సున్నితంగా విడమర్చి తేలిక పరచడంలో ఆవిడది అందవేసిన చెయ్యి. చర్చలో అయిన 2-3 రోజులకి ఆవకాయ పని మొదలు. 2-3 బస్తాల మిరపకాయలు, ఆవాలు, ఉప్పు దిగాయి. అవన్నీ శుభ్రం చేసుకుని లోపల వాకిట్లో ఎండపోసి రోజూ ఎత్తిపెట్టడం ఒక పెద్ద పని. తర్వాత కారాలు కొట్టడానికి రమ్మని పని వాళ్ళకి పురమాయింపు. ఊర్లో ఉన్న అన్ని పెద్ద ఇళ్లల్లోనూ ఒకేసారి పెట్టేస్తే వాళ్ళకి కష్టం, అందుకే ముందే చెప్పుకోవాలి. 2 రోళ్లు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనిచ్చి తయారుగా ఉంచితే శుభ్రంగా స్నానాలు చేసి నూనె రాసి జుత్తు ముడి వేసుకుని చీరలు గోచిపెట్టి మోకాళ్ల వరకు కట్టుకుని వచ్చేవారు పళ్ళమ్మ, ఆమె కోడలు నాగమ్మ, స్నేహితులు బుల్లెమ్మ సూరమ్మలతో. ఒకళ్ళు ఆవాలు పోటు వేస్తే మరొకరు మిరపకాయలు. ఇంటి వాళ్ళు ఇద్దరూ పక్కనే కూర్చుని దంచినవి తీసుకుని జల్లించగా వచ్చిన మెత్తటి ఆవపొడిని, కారాన్ని డబ్బాలలోకి ఎత్తి మిగతాది మళ్ళీ రోట్లోకే వేసేవారు. ఈ లోపున అన్నపూర్ణమ్మగారు మిగిలిన కోడలు కలిసి టీలు, ఏదైనా టిఫిను పట్టుకొచ్చేవారు. అదయ్యాక మళ్ళీ పని. ఈ లోపున కబుర్లు, ఫలానా వారింట్లో ఈసారి ఆవకాయ తక్కువ పెడుతున్నారనో లేక ఇంకా మొదలు పెట్టలేదనో. ఇలా అదేమిటే నాగమ్మ, బొత్తిగా 4 కాయలు నలగడం లేదు నీ రోట్లో అని ఎవరైనా అంటే, ఊరుకోండమ్మా, రెక్కలొకటే పోట్లు, అలవాటైన ఇల్లు మానేస్తే బాగోదని వస్తున్నాను గాని అని దీర్ఘం తీసింది నాగమ్మ. 3 రోజులు సాగుతుంది కారాలు కొట్టే ప్రక్రియ. రోజు వాటిని జాగ్రత్తగా తడి అనేది తగలకుండా కుండలకి గిన్నెలకి ఎత్తిపెట్టడం ఒక పెద్ద పని. అమ్మయ్య, కారాలు అవి తయారయ్యాయి, ఇక పెద్దాడితో చెప్పు రాజ్యం, కాయలు రేపో ఎల్లుండో తెప్పించమని అందావిడ. ఆ సాయంత్రం వచ్చారు రాజ్యలక్ష్మి నాన్న వీరభద్రం గారు. కుశల ప్రశ్నలు అయ్యాక చెప్పారు. అమ్మా, రాజ్యం తల్లి ఆబ్దికం ఎల్లుండి అయ్యింది, అధిక మాసం కదా, మీరు నాతో పంపించినా సరే, తర్వాత పంపినా సరే, ఆ రోజుకి బిడ్డ వచ్చేలా చూస్తే చాలు అన్నారు. అయ్యో, మీరు అంతగా చెప్పాలా, రేపు బయలుదేరి వాళ్ళిద్దరూ వస్తారులేండి అంది అన్నపూర్ణమ్మ. ఆ తర్వాత తట్టింది ఆవిడికి. ఆ రోజే ఆవకాయ కలుపుదామని అనుకున్నారని. ఎలా అని కంగారు పడుతున్న రాజ్యలక్ష్మితో అంది అన్నపూర్ణమ్మ. నువ్వెళ్ళి రావే, నువ్వు వచ్చాకే కలుపుకోవచ్చు, 2 రోజుల్లో కాయలేమీ పండిపోవు అందావిడ నవ్వుతూ. ఎందుకు, మనందరము లేము, ఈ మాత్రం పనికి అక్కయ్యే ఉండాలా అంది సుగుణ. అబ్బే, రాజ్యం చెయ్యి పడితేనే కాని, దాని చేత్తో నూనె పోస్తేనే కాని మన ఆవకాయకి రుచి రాదర్రా, దాన్ని వెళ్ళి రానిండి, తర్వాతే పెడదాము అందావిడ. సుగుణకు కొంచెం కోపం వచ్చింది. ఏమిటో ఆవిడ గొప్ప అనుకుంది మనసులోనే. అలా ఆ ఏడాది ఆవకాయ పెట్టడం మాత్రం రాజ్యం వెళ్ళి వచ్చాకే జరిగింది. అక్కడే సుగుణకి అసహనం మొదలయింది. ఇంట్లో ఎంత నూనె కావాలి అన్న దగ్గర నుంచి, పండక్కి ఎవరికేమి కొనాలి, ఆడపిల్లలకి ఎంత బంగారం కొనాలి, ఏ విషయమైనా ఆవిడ్ని అడగాల్సిందే. తను ఇంటర్ చదివింది, లెక్కలు వ్యవహారాలు తెలుసు, అయినా తన్ని చిన్నపిల్ల అని తీసి పారేస్తారు. మహా అయితే లెక్కలు వేసి పెట్టమంటారు, తనేదో గుమాస్తా అయినట్టు. మిగతా వాళ్ళు కూడా ఎప్పుడూ అక్కయ్య అని ఆవిడ చుట్టూ తిరుగుతారు. రాజ్యం మీద సుగుణకేమీ కోపం లేదు, ఉన్నదల్లా తన మాట నెగ్గట్లేదనే ఉక్రోషమే. అప్పటికీ రాజ్యం సుగుణని అడుగుదాం అత్తయ్య, కాలేజీలో చదివింది కదా అంటే, చిన్నపిల్ల, దానికేం తెలుస్తుంది అంటుంది అత్తగారు. దానితో సుగుణకి ఎలాగైనా తను చిన్నది కాదని, అన్ని పనులు చక్కగా చేయగలదని నిరూపించుకోవాలని పంతం బయలుదేరింది. ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడు కావాలనే చిన్న చిన్న గొడవలు పెట్టడం, అన్నిట్లోనూ వేలు పెట్టడం మొదలుపెట్టింది. అన్నపూర్ణమ్మకి సుగుణ సంగతి చూచేయగా అర్థమైంది. గత ఏడాదిగా జరుగుతున్న వ్యవహారం ఆవిడ గమనిస్తూనే ఉంది. 2-3 సందర్భాలలో సుగుణ అందరి ముందు రాజ్యలక్ష్మి మీద కసురుకోవడము,
ఈ మాత్రం తనకి చేతనవునన్నట్టు మాట్లాడడము జరిగింది. ఆవిడ సుగుణని మందలించబోతే రాజ్యలక్ష్మి వారించింది. చాటున బాధపడింది కాని బయటపడలేదు సరికదా. పోనీలెండత్తయ్యా, చిన్నపిల్ల, ఇప్పుడేమైంది అని సుగుణనే వెనకేసుకొచ్చింది. అయినా సుగుణ పెద్దగా గుర్తించనూ లేదు, పట్టించుకోనూ లేదు. సమస్య మొదల్లోనే పరిష్కరించాలని తెలిసిన అన్నపూర్ణమ్మ దీనికి ఒక ఉపాయం ఆలోచించింది. ఓ రోజు పొద్దున్నే కాఫీలవగానే అందావిడ, నేను రాజ్యం మన సుందరం మాస్టర్ గారు వేయించిన బస్సులో తిరుపతి, కంచి అవి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాం. ఒక వారం రోజులట. డబ్బు కట్టేస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారట. మీ మావయ్య పట్టుకొచ్చారు నిన్న. మధ్య కోడళ్ళిద్దరూ ఒక్కసారే వెడితే ఎలా అత్తయ్యా? అసలే ఆవకాయ రోజులు అన్నారు. సుగుణ మాట్లాడలేదు. ఏమిటోనర్రా, మొన్న రాత్రి వెంకన్నబాబు కల్లోకొచ్చాడు. ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసి వచ్చేస్తే నాకు బెంగ ఉండదని, దానికి మొక్కుందిట. అందుకని. ఎంత, ఒక్క వారమేగా అంది. పర్వాలేదులేండి, మేము చూసుకుంటాం కదా, మీరు వెళ్ళిరండి, సాధ్యమైనంత నెమ్మదిగానే అంది సుగుణ. మర్నాడు సాయంత్రం అన్నపూర్ణమ్మ, రాజ్యం బస్సు ఎక్కారు. రాజ్యం ఇంటి సంగతులు, పాలు, వంట, ఆవకాయ, కారాలు అంటూ ఏదో చెప్పబోతుంటే ఆవిడే అడ్డుకుని, అదేమిటే, అన్నీ చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాలా, వాళ్ళకి తెలీదు అని కేకలేసింది. అయినా రాజ్యం చెప్పింది, కారాలు అవి కొట్టించి ఉంచండి, మేము రాగానే పెట్టుకోవచ్చు, మీరొక్కరూ కష్టపడద్దు. పిల్లలు మీరు ఊరికే కంగారు పడకుండా జాగ్రత్తగా వీలైనంత చేసుకోండి, మిగిలినవేవైనా ఉంటే మేము వచ్చాక చూసుకుంటాంలేండి అంటూ. ఇంట్లో పెద్ద పనులన్నీ అన్నపూర్ణమ్మ, రాజ్యలక్ష్మి చూసుకుంటారు. మధ్య వాళ్ళిద్దరూ మిగతావి చూసుకుంటారు. ఆఖరిదైన సుగుణకి మాత్రం పిల్లలకి అన్నాలు పెట్టడం, స్కూళ్ళకి పంపించడం, ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చెప్తారు. అందుకే వీళ్ళ ముగ్గురికి కూడా గబగబా పెద్ద పెద్ద వంటలు చేయడం అవి అలవాటు లేదు. వాళ్ళు వెళ్ళిన రెండో రోజున మెల్లిగా ఎప్పటిలాగే 6:15కి నిద్ర లేచారు. వేసంకాలమేమో బారెడు పొద్దెక్కినట్టుగా ఉంది వెలుగు. కంగారు పడుతూ గబగబా పని మొదలుపెట్టారు. రోజు 5 గంటలకల్లా వాకిలి కడిగి ముగ్గు వేసే ఆ ఇంటి ముందు ఇంకా నిన్నటి ముగ్గే ఉంది. పాలు దాలిలో కాచడం తన పని కనుక రెండో ఆవిడ గిరిజ ఆ పనిలో పడింది. పాలదాలిలో పిడకల మీద నెమ్మదిగా అరచేతి మందాన మేగడ కట్టేలా పాలు కాచటం వరకే గిరిజ పని. రోజులాగే అది కాగానే స్నానానికి వెళ్ళిపోయింది. ఎన్ని పాలు ఉంచాలో, ఎన్ని పెరుగుకు తోడు పెట్టాలో ఎవరికీ తెలీదు. కింద మీద పడి అందరికీ కాఫీలు అయ్యేసరికి 8 అయ్యింది. అదృష్టవశాత్తు పిల్లలకి స్కూళ్ళు లేవు. లేకపోతే వాళ్ళని తయారు చేయటం, డబ్బాలు సర్ది పెట్టడం ఇవన్నీ కూడా చేరేవి. మడి కట్టుకుని వంట మొదలు పెట్టేసరికి 9 దాటింది. పిల్లలు ఆకలి అని గొడవ పెడుతుంటే సుగుణ చద్దన్నం పెట్టి వాళ్ళ నోరు మూయించి తోటల్లోకి తరిమింది. ఈ హడావిడిలో చిన్నపిల్లల స్నానాలు చేయించటం అవ్వలేదు. కాఫీ తాగి పొలానికి వెళ్ళిన వాళ్ళు వెళ్లారు. కాలేజీకి వెళ్లాల్సిన అతనికి 9:30 కల్లా భోజనం పెట్టాలి. వదినా, అన్నం అయిపోతే పెట్టేయండి, ఆవకాయ వేసుకుని తినేస్తాను. సుగుణ, నువ్వు చూడు అన్నాడు. అలా అతన్ని పంపించేసి ఆపసోపాలు పడుతూ వంట కానిచ్చారు. వంట రాదని కాదు కాని పిల్ల పెద్ద కలిసి దాదాపు 25 మందికి వంట చెయ్యటం వాళ్లల్లో ఎవ్వరికీ అలవాటు లేదు. పైగా ఇలాంటి పనులన్నీ ఇంకోళ్ళు చేస్తుంటే తేలిగ్గా కనిపిస్తాయి. మన దగ్గరికి వచ్చేసరికే తెలుస్తుంది అసలు మజా. పొలానికి వెళ్ళిన పెద్దలు, తోటకి వెళ్ళిన పిల్లలు 11 అయ్యేసరికల్లా వచ్చేశారు. 2 గంటలు దాదాపు పొగచూరిన వంటింట్లో కుస్తీ పట్టి అలసిపోయారు గిరిజ, రామలక్ష్మిను. అందరికీ వడ్డన్లు, భోజనాలు అయ్యేసరికి ఇంకో గంట. కొన్నిట్లో ఉప్పు లేక, కొన్నిట్లో ఎక్కువయ్యి ఇలా గందరగోళం. మా అమ్మ దొడ్డమ్మ వండినట్టు లేదు, ఇంక మాకొద్దు అనేసారు పిల్లలు మొహం మీదే. ముఖాన అంటే బాధపడతారని అనకుండా ఊరుకున్నారు మగవాళ్ళు. వీళ్ల భోజనాలు అయ్యాయి అనిపించేసరికి మరో గంట కల్లా టీలు. ఇలా అనంతంగా సాగుతున్న పని చూసి వాళ్ళకి గుండెల్లో దడ మొదలైంది. దానికి తోడు సెలవులేమో. పిల్లలకి బొత్తిగా చెయ్యడానికేమీ పని లేక తినడమే పనిగా పెట్టుకుని, ముఖ్యంగా అమ్మల్ని దాదాపు గంటకోసారి అమ్మా ఆకలేస్తోంది, ఏమైనా పెట్టవా అంటూ వచ్చారు. ఇంట్లో ఏమీ లేవు, పనసపండు ఉంది కోద్దామా అంది సుగుణ. చేతికి నూనె రాసుకుని పెద్ద కత్తిపీటతో
పెద్ద పనసపండు కోసి అందరికీ పెట్టారు. అప్పుడే బండి దిగారు కృష్ణమూర్తి గారి అక్క బావ. రాత్రి భోజనానికి మరో 2 తోడయ్యారా బాబు అనుకున్నారు. గిరిజ, రామలక్ష్మి రోజంతా దాదాపు వంటింట్లోనే ఉండిపోవడంతో మిగతా పనంతా సుగుణ మీద పడింది. వాకిళ్లు తుడవడం, బట్టలు ఉతికి ఆరేయటం, ఆడపిల్లలకి జడలు, ఇలాంటివన్నీ ఎన్ని చేసినా వెనకే మరొకటి తయారుగా ఉండడంతో సుగుణకి ఊపిరి తీసుకోవడానికి కూడా టైం దొరకలేదు. ఇలా 3 రోజులు గడిచేసరికి ముఖాలు వాడిపోయి లంకణాలు చేసిన వాళ్లల్లా తయారయ్యారు ముగ్గురు. మంచిదైనా చెడ్డదైనా సరే మాట మనసులో దాచుకోలేని సుగుణే అంది ముందు. ఇదేం పనక్క, అంతూ దరిలేదు. అత్తయ్య అక్కయ్య ఉన్నప్పుడు ఇంత పని ఉండేదా అనిపిస్తోంది అని. అవును నిజమే, నాకు అలాగే ఉంది అంది రామలక్ష్మి కూడా. మన్నాడే ఆవకాయ కారాలు కొట్టించమని చెప్పారు అత్తగారు. కొట్టేవాళ్లు మళ్లీ దొరకరని. ప్రతి వారము ఇంత పెద్దగా ఉందా అనుకోసాగారు. వారం ఎంతకీ గడిచినట్టు అనిపించకపోయేసరికి మన్నాడు పొద్దున్నే లేచి వాకిలి తుడుస్తున్న గిరిజ, అత్తగారు, తోటికోడలు రిక్షా దిగడం చూసి బ్రహ్మానందపడిపోయి చేతిలో చెంబు వదిలేసి గబగబా వాళ్ల దగ్గరికి పరిగెత్తింది. తిరుపతి చూశాక కంచి అవి వెళ్లాలనిపించలేదర్రా. మీరందరూ ఏ అవస్థ పడుతున్నారో, పిల్లలు మిమ్మల్ని ఏడిపిస్తున్నారో అని. దానికి తోడు రాజ్యం ఒకర్తి నన్ను నిలబడనివ్వలేదు. అంతా కలిసి మళ్లీ రావచ్చత్తయ్యా. అక్కడ వాళ్ళేం చేస్తున్నారో ఏమిటో, ఇద్దరమూ ఒక్కసారే వచ్చేశాం అని నన్ను కొరుక్కు తినేసింది. అందుకే వాళ్లతో చెప్పి వచ్చేశాం. అదేమిటర్రా అలా అయిపోయారు, జ్వరం పడి లేచిన వాళ్ళల్లా అంది అన్నపూర్ణమ్మ. నిజానికి ఆవిడ ప్లాన్లో ఉన్నది 3 రోజులే. అయినా వీళ్ళిక్కడేం చేస్తున్నారో అని వాళ్ళిద్దరూ కంగారు పడిన మాట మాత్రం నిజం. ఏమిటో అత్తయ్య, మీరిద్దరూ లేకపోతే ఒక్క పని కూడా సరిగ్గా చేయటం మా వల్ల కాలేదు. ఎంత భయం వేసిందో. ఏదో ఏ పూటకా పూట అయిందనిపించామే తప్ప ఒక్క పూట కూడా ఎవరూ సరిగా భోజనాలు చెయ్యలేదు, పని తెమల్లేదు మాకు అంది గిరిజ. ఇవ్వాళే వస్తానన్నారు కారాలు కొట్టడానికి. ఎలాగరా బాబు అనుకుంటున్నాము. ఇంతలో మీరు దేవుడి దయవల్ల మనసు మారి వచ్చేశారు అంది రామలక్ష్మి. అవును, ఇప్పుడు అందరం కలిసి చకచకా చేసేసుకోవచ్చు. అయినా మీరు అక్కయ్య లేకపోతే ఇల్లు ఇల్లులాగే లేదు కదక్కా సుగుణ మనస్ఫూర్తిగా అంది గిరిజను చూస్తూ. పసిపిల్లలాంటి గిరిజ మనస్తత్వం తెలిసింది కనుక అన్నపూర్ణమ్మ నవ్వింది రాజ్యలక్ష్మిని చూసి. 2 రోజుల తర్వాత ఆవకాయ పెడుతున్నప్పుడు ఏదో అనుకున్నాను కాని మీరిద్దరూ లేకపోతే వంటే చేత కాలేదు. ఇంకా ఆవకాయ పెట్టడమే నాకు ఊహించడానికే భయంగా ఉంది సుగుణే అంది. అన్నపూర్ణమ్మ పకపకా నవ్వింది ఆ మాటలకి. పనిదే ముందర్రా, 4 రోజుల్లో పట్టుపడుతుంది. సరదాగా కలిసి నలుగురు కలిసి 4 పనులు చేసుకుంటే ఆ సందడి వేరు, అందులో ఉండే సంతృప్తి వేరు. అది లేకే మీకు మేము లేనప్పుడు అలా అనిపించింది. అంతేకాని మీకు చేతకాక కాదు, ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందమే అది అందావిడ కోడళ్లతో. అంతెందుకు, ఈ ఆవకాయ చూడండి, దీనికి కుటుంబానికి ఎంత దగ్గర పోలికుందో. అన్ని సమపాళ్లలో పడితేనే అందం. ఎక్కడో చెట్టు మీద కాసిన కాయ సముద్రంలో దొరికే ఉప్పు కలిసినట్టే కదా ఎక్కడెక్కడో పుట్టి మనందరం ఈ ఇంటి కోడళ్లుగా కలిసింది. ఇంటి మగవాళ్లు ఆవకాయకి మూలాధారమైన మామిడికాయలైతే ఇంట్లోని పెద్దలు పిల్లలు ఆవపొడి కారాలు అనుకుంటే, ఊరగాయలో ఊరే ఊట ఈ అందరి మధ్యన విరిసే అనుబంధం అనుకుంటే ఇంటి కోడళ్ళేమిటో తెలుసా? దీనికంతటికీ అతి ముఖ్యమైన ఉప్పులాంటివారు. ఆ అనుబంధాన్ని కలకాలం నిలవ ఉంచేవారన్నమాట. ఎంతో కష్టపడి పెట్టే ఊరగాయ సంవత్సరం పొడుగునా నిలవ ఉండడానికి ఉప్పు ఎంత ముఖ్యమో, కుటుంబంలో ప్రేమాభిమానాలు కలకాలం నిలబడ్డానికి ఆడవాళ్లంత ముఖ్యం. మన ఇంట్లో ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుందని అందరూ అంటారు. ఎందుకో తెలుసా? మన ఆవకాయలో కారం ఉండదర్రా. మనందరి మధ్య లతలా పెనవేసుకున్న మమకారం ఉంటుంది. అదేనర్రా మన ఇంటి ఆవకాయ రుచికి కారణం. మరి ఇది ఇలా మనందరి మధ్య కలకాలం ఉంచమనే నేను వెంకన్నని కోరుకున్నది. ఎప్పుడో చేసుకున్న అదృష్టం. కన్న బిడ్డల్లాంటి మీరు కోడళ్లుగా దొరికారు. మనందరము ఇలా ఉంటే నాకంతకంటే కావలసిందేమీ లేదు అంది అన్నపూర్ణమ్మ ఆవకాయ కలుపుతూ. ఈ మాటలు అంటున్నప్పుడు ఆవిడ ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది కోడళ్ళందరికీ.
రాజ్యలక్ష్మి నూనె పోసింది ఆవిడ కలుపుతున్న కారంలోకి. కలిసి భోజనం చేసే కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుంది అని ఉత్తర భారతదేశంలో ఒక సామెత. కలిసి ఆవకాయ పెట్టుకునే కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుంది అని తెలుగుదేశాన్ని చెప్పుకోవాలి అనిపిస్తుంది వారి కుటుంబాన్ని చూస్తే. ఇదే మనం కథ మొదట్లో చెప్పుకున్న కారాల్లో ఆఖరిది, అందమైనది. కేవలం అచ్చ తెలుగు కుటుంబాల్లోనే కాదు, ఆవకాయ కారంలో కూడా ఉండే మమకారం. కథ సమాప్తం.